మీరు మగవాళ్ళైనా ఆడవారైనా సరే ఏదేమైనప్పటికీ ఇన్లాస్ తోటి మాత్రం కామన్గా అందరికీ ప్రాబ్లం ఉంటుంది అన్నట్టుగా దాన్ని ఒక జనరలైజ్ చేశారు. ఇంకా ఇన్లాస్ అంటే పడదు, అత్తకి కోడలికి పడదు, అలాగే అల్లుడికి అత్తగా పడదు, ఇలాగే ఒక జనరలైజ్డ్ నార్మలైజ్డ్ స్టేట్మెంట్ అనేది స్టాంప్ వేసేసి చేశారు. కానీ యాక్చువల్గా ఇన్లాస్ పెళ్ళైన తర్వాత మీకు ఇన్లాస్ తోటి నిజంగా ఇబ్బందులు వస్తాయా? గుడ్ ఇన్లాస్ అనేవారు, సపోర్టివ్ ఇన్లాస్ అనేవారు ఉంటారా? లేదు అంటే నిజంగానే ఇక ఈ స్టేట్మెంట్కి తగ్గట్టే అందరి జీవితాలు అలాగే ఉంటాయి అనే విషయాన్ని ఆస్ట్రాలజికల్గా మనం చూద్దాం. ఈ ఇన్లాస్ అనే విషయం ఏదైతే ఉందో, గుడ్ ఇన్లాసా బ్యాడ్ ఇన్లాసా అనేది పక్కన పెట్టండి. నేను ఇక్కడ గుడ్ బ్యాడ్ చెప్పడానికి రాలేదు. సపోర్టివ్వా లేదు అంటే అన్సపోర్టివ్, కొద్దిగా కాన్ఫ్లిక్షన్స్ వీటిని లీడ్ చేసేటువంటి ఇన్లాస్ ఉంటారా అనే విషయాన్ని చెప్పడానికి వచ్చాను. సో ఈ విషయానికి కనుక చూసుకుంటే 8వ ఇల్లు అష్టమ స్థానం ఏదైతే ఉందో ఇది ఇన్లాస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ అష్టమ స్థానంలో ఏది అంటే ఏ గ్రహం ఉంటే సపోర్టివ్ ఇన్లాస్ ఉంటారు, ఏ గ్రహం ఉంటే అన్సపోర్టివ్ అండ్ ఇబ్బందులు పెట్టేటువంటి ఇన్లాస్ ఉండొచ్చు అనే విషయాన్ని జ్యోతిష్యానుసారంగా ఈరోజు మనం పరిశీలిద్దాము. దీని మీద క్లారిటీ అనేది తెచ్చుకున్నాం. సో రెడీగానే ఉన్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రాలజీ తెలుగు. సో ఈరోజు కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే అష్టమ స్థానం ఏదైతే ఉందో ఈ అష్టమ స్థానంలోనే మన ఇన్లాస్, మన వివాహం తర్వాత వచ్చేటువంటి అత్తామామలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇక్కడ ఉంటారనమాట. ఈ స్థానంలో అష్టమ స్థానం వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు సపోర్టివ్గానే ఉంటారా, ఆప్యాయంగా ఉంటారా, చక్కగా ఉంటారా, మీతో వాళ్ళకి మీకు పెద్ద పెద్ద ఇబ్బందులు ఏమీ రాకుండా జస్ట్ ఏదో కుటుంబం అన్నాక చిన్న పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి, అలాంటివి సర్దుకొని పోతూ ఉంటారు. అది కాకుండా బాగా ఇబ్బంది పెట్టి మానసికంగా టార్చర్ చేసి విసిగిచ్చేసి లేదు అంటే అబ్యూజ్ చేసేవాళ్ళు, వెర్బల్గా అయినా ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా సరే సైకలాజికల్గా అయినా సరే అబ్యూజ్ చేసే టైప్ ఆఫ్ ఇన్లాస్ ఆర్ ఫ్యామిలీ అనేది వస్తుందా అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. సో జనరల్గా చూస్తే మీకు కనుక ఈ అష్టమ స్థానంలో గురువు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఉంటే ఆర్ఎల్స్ చంద్రుడు కొన్ని సమయాల్లో మాత్రం పనిచేస్తుంది. అది స్ట్రాంగ్గా ఉండే అఫ్లిక్షన్స్ అవ్వని చంద్రుడు ఉన్నప్పుడు. అష్టమ స్థాన చంద్రుడు అంత మంచిది కాదు జనరల్గా, కానీ అఫ్లిక్షన్స్కి అది అంత అవ్వకుండా ఉండి కొంచెం బెటర్గా ఉన్నటువంటి చంద్రుడు ఉన్నా కూడా కొంతవరకు అది కొంతవరకే కన్సిడరబుల్. బట్ మెయిన్లీ జూపిటర్, వీనస్, బుధ వీళ్ళ ముగ్గురు ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉంటారో అప్పుడు మీకు ఒక ఎమోషనల్, వెరీ సపోర్టివ్ అండ్ ఒక మంచి ఆప్యాయంగా ఉండి మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండి మీకు హెల్ప్ఫుల్గా ఉండి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఇన్లాస్ ఆర్ ఇన్లా ఫ్యామిలీ అనేది ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళు మీ డ్రీమ్స్ని సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని వెనకేసుకొని వస్తారు. ఈవెన్ దో మీ ఓన్ పేరెంట్స్ మీ గురించి కంప్లైంట్ చేసినా మిమ్మల్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అలాంటి ఒక ఫ్యామిలీ అయితే ఆఫ్టర్ మ్యారేజ్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. జనరల్ 8th కనుక వీనస్, జూపిటరు, మెర్క్యూరీ కనుక ఉంటాయి. అలా కాకుండా రాహు ఉన్నప్పుడు, కేతు ఉన్నప్పుడు, శని ఉన్నప్పుడు, కుజుడు ఉన్నప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు కూడా, కొన్నిసార్లు చంద్రుడు కూడా. సో చంద్రుడు కూడా చెడిపోయిన చంద్రుడు కానీ బలహీనంగా ఉన్న చంద్రుడు కానీ ఉన్నప్పుడు అయినా సరే వీళ్ళు ఎమోషనల్గా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేసే పర్సన్స్ అవ్వచ్చు. సో మీరు స్ట్రగుల్ అవ్వచ్చు, కాన్ఫ్లిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మార్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు కొంచెం రాద్ధాంతం చేసే టైప్ అని చెప్పాలి. ఒకవేళ సన్ను ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని మీ మీద ఎక్కువగా చూపించడానికి ఉర్రతలోగుతూ ఉంటారు. లేదు చంద్రుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే మీకు కొంచెం మానసికంగా మీకు సపోర్ట్ చేస్తున్నారా అర్థం కాదు, లేదంటే మిమ్మల్ని ఆడుకుంటున్నారా అర్థం కాదు కొన్నిసార్లు. సాటర్న్ ఉన్నారు అంటే వాళ్ళు చాలా కఠినంగా ఉండి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేసేలాగా కనిపిస్తారు. అండ్ ఒకవేళ బాగాలేకపోతే ఇంకా అలానే ఉంటారు. ఒకవేళ సాటర్న్ ఉన్నా కూడా సేమ్ థింగ్, ఎమోషనల్గా అన్అవైలబుల్గా ఉన్నటువంటి వారు, కొద్దిగా కోల్డ్ పర్సనాలిటీ అంటే చలనం లేకుండా భావోద్వేగాలకు వాల్యూ ఇవ్వకుండా ఉన్నట్టుగా ఉండడం ఇన్లాస్. కేతు ఉన్నప్పుడు డిటాచ్డ్గా ఉండడము, మీకు కావాల్సినప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోవడం. రాహు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టే
ఇష్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట ఇన్లాస్. సో ఇవన్నీ కూడా మీకు 8th లో కనుక ఈ ప్లానెట్స్ ఏవైతే రాహుకేతువులు కానీ, శని కుజులు కానీ, లేదా చంద్రుడు అలాగే సూర్యుడు వీళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దాంతో పాటుగా అయితే ఒకటి, మీకు అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఒకవేళ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే మీ ఇన్లాస్ మీతో ఎలా ఉంటారు, ఈ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా చదువుతాను అండ్ చాలా మందికి క్లారిటీ కూడా వస్తుంది ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇలాంటి ఒక కాన్సెప్ట్ అనేది. సో అందుకోసం. అండ్ రెండోది, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక అమ్మాయి, ఈవిడ పేరు చెప్పనులేండి. సో ఆవిడ ఏంటి అంటే కొత్తగా పెళ్లి, సో వెళ్ళారు, అత్తగారింటికి వెళ్ళారు. వాళ్ళది అంటే తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు అబ్బాయి, సపరేట్ న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే కాదు. సో అత్తగారింటికి వెళ్ళారు, బాగానే ఉంది. కానీ వాళ్ళ అత్తగారు మామగారు కొంచెం కఠినంగా బిహేవ్ చేస్తాము. ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు. సో కొద్దిగా కఠినంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏందో అర్థం కావట్లేదు. మాట్లాడదామంటే నేమో కొద్దిగా సీరియస్గా ఫేస్డ్గా ఉంటున్నారు. అన్నిటికీ కొద్దిగా స్టబ్బర్న్గా ఉంటున్నారు. అంత ఈజీ ఓపెన్ అప్ అయ్యి అంత ఈజీగా వెళ్ళి తన సమస్య చెప్పడం కానీ కూర్చొని మాట్లాడే యాక్సెస్ అనేది తనకు లేదు. సో దానివల్ల తను బాగా మదన పడిపోతూ ఉంది, భయపడిపోతూ ఉంది, బెరుకుతూ ఉంది. సో న్యూలీ మ్యారీడ్ కదా, తనకి ఇంకేమీ అర్థమవుతుంది, తనకి అలానే ఉంటారు కదా ఆల్మోస్ట్. సో తను రీచ్ అవుట్ అయినప్పుడు తనది చూసినప్పుడు తనకేంటి అంటే, తనది తులాలగ్నం అండి. తులాలగ్నము అష్టమ స్థానంలో శని ఉన్నాడు కానీ గురుదృష్టి ఉంది. ఏంటి పైగా ఆవిడకి రావడం కూడా ఏంటి అంటే నెక్స్ట్ గురు మహదశ స్టార్ట్ అవబోతుంది. ఆవిడకి రాహులో ఉన్నారు, గురు మహదశ స్టార్ట్ అవబోతుంది. సో నేను చెప్పింది ఏంటి అంటే ఫ్యూ మంత్సే గురు మహదశ స్టార్ట్ అవ్వేది కూడా. కాబట్టి ఒక 4, నాకు హార్డ్లీ గుర్తున్నంత వరకు 4 months 5 months అని చెప్పాను, ఎగ్జాక్ట్ గుర్తులేదు. 4-5 months తర్వాత నుంచి బెటర్మెంట్స్ ఉంటాయండి అని చెప్పాను. ఇంకొకటి అడిగింది ఏంటి అంటే, ఈవిడ ఒక హోమ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఈవిడ. సో ఇది చేద్దాం అనుకుంటున్నానండి, వాళ్ళేమో అలా ఉన్నారు, నాకేం అర్థం కావట్లేదు, పైగా భయం వేస్తుంది అని చెప్పి ఆవిడ నాతో పంచుకున్నారు, ఆవిడ కన్సర్న్ ఏదైతే ఉందో దాన్ని. సో అది చెప్పినప్పుడు నేను ఆవిడకి చెప్పి, ఇది పెద్దగా ఉండదు, ఒక 3-4 months. అంత 3-4 months అనేది చాలా షార్ట్ టర్మ్ స్పాన్ కాబట్టి మీరు అంతగా ఇబ్బంది పడిపోయేదో పెద్దగా చేయాల్సిన అవసరం కూడా లేదు, చిన్న రెమెడీస్ ఫాలో అవుతే సరిపోతుందని. సో నేను రెమెడీస్ సజెస్ట్ చేశాను. అండ్ ఆల్సో ఆవిడ గురు మహదశ కూడా స్టార్ట్ అయింది, ఈవిడ హోమ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. దానితో పాటు ఈవిడికి స్టిల్ ఇంకా ఈ గురు మహదశ స్టార్ట్ అయినా కూడా ఈవిడ ఏంది అంటే నేను చెప్పిన రెమెడీస్ స్టిల్ చేసుకుంటూనే ఉన్నారు, ఇప్పటికీ చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఈవిడ ఏంది అంటే హోమ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ హోమ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళ అత్తమామలు కూడా ఏంటి అంటే కొద్దిగా ఆప్యాయంగా ఉండడము ఇదంతా కూడా ఉంటుంది. చిన్న చేంజెస్ కనిపించినాయి ఆవిడకి. అప్పటికే ఈవిడ హోమ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ హోమ్ బిజినెస్ కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే కొన్ని విషయాలు ఉంటాయో ఆ విషయాల్లో వాళ్ళ అత్తగారు సాయం చేయడం స్టార్ట్ చేశారు, వాళ్ళ మామగారు సాయం చేయడం స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది నాట్ ఓన్లీ ఇప్పుడు ఒకవేళ ఇలాంటి ఇబ్బంది పెట్టే గ్రహాలు లైక్ శనో, కేతువు, లేకపోతే ఇంకోళ్ళు ఇలాంటివి ఉన్నా వాళ్ళ మీద శుభగ్రహ దృష్టి ఉంటే అగైన్ స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా, అండ్ దశ కూడా మనకి ఫేవరబుల్ దశ రావాలి. సో స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అనిపించినా తర్వాత మాత్రం బాగానే ఉంటుందని అర్థం చేసుకోండి. సో అది విషయం. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ ని కవర్ చేసామని అనుకుంటున్నాను. అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీ అనుభవాలు, మీ అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉంది అండ్ మీ ఇన్లాస్తో మీ అనుభవం ఏంటి అనేది పంచుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎలా వర్క్ అవుతుంది అనేది అందరూ కూడా తెలుసుకుంటారు మీ కామెంట్ ద్వారా. సో అది విషయం. అయితే ఈరోజు కొత్త విషయం నేర్చుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.